నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. టర్కీ, బంగ్లాదేశ్, నేపాల్ ఈ మూడు కూడా ప్రస్తుతం ఏంటంటే భారత్లో జరుగుతున్న వైట్ కాలర్ టెర్రర్ వ్యవస్థల వెనకాల నుంచున్న ఫండింగ్ ఏజెన్సీలని, అలాగే స్పైయింగ్ ఏజెన్సీస్ని కాపాడుతున్న దేశాలు, లేకపోతే ఆ దేశాల్లో ఉన్న నెట్వర్క్స్. పాకిస్తాన్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యి, పాకిస్తాన్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అక్కడ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి అదొక అంశం అయితే, టర్కీ ఎందుకు ఇన్వాల్వ్ అయింది, బంగ్లాదేశ్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది, టర్కీ నుంచి వస్తున్న ఫండింగ్స్ బంగ్లాదేశ్ నుంచి ఎలా రూట్ అవుతున్నాయి, ఒకవేళ అథవా అక్కడ రూట్ కాని పక్షంలో నేపాల్ నుంచి ఎలా రూట్ అవుతున్నాయి అంటే, ఈ 4 దేశాలు కలిపి క్వాడ్రిలాటరల్ అలైన్మెంట్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాయి కంప్లీట్గా టెర్రర్ యాక్టివిటీస్ కోసం. అది కూడా టు ప్రమోట్ వైట్ కాలర్ టెర్రరిజం ఇన్ ఇండియా. భారతదేశంలో వైట్ కాలర్ టెర్రరిజాన్ని ప్రమోట్ చేయడం కోసం వీళ్ళు నలుగురు కలిపి 4 దేశాల్లో ఉన్న వ్యవస్థలు, ఈ టెర్రరిజాన్ని ప్రమోట్ చేసే వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాయన్నమాట. టర్కీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ నేపాల్. సో ఈ 3 దేశాలు ముందర, అంటే పాకిస్తాన్ మినహా 3 దేశాలు ఏంటంటే ఫండింగ్ ఏర్పాటు చేస్తాయి, వ్యవస్థలను డిజైన్ చేస్తాయి, వ్యవస్థలు ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన ప్లాట్ఫామ్స్కి సంబంధించిన సాంకేతిక సహకారాన్ని అందిస్తాయి. అవన్నీ ఏంటంటే పాకిస్తాన్ హ్యాండిల్ చేయాలి. అది జైషే మొహమ్మద్ హ్యాండిల్ చేస్తుందా, లేకపోతే మరో సంస్థ హ్యాండిల్ చేస్తుందా అనే అంశం పక్కన పెడితే, అయితే న్యూ టెర్రర్ రిక్రూటీస్ అండ్ న్యూ టెర్రరిస్ట్ గ్రూప్స్ లేదా ఎమర్జింగ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ద్వారా ఈ వ్యవస్థలు నడిపించాలి. ఎందుకంటే జైషే మొహమ్మద్ కానీ, లష్కర్ ఏ తోయిబా కానీ ఐడెంటిఫై అయిపోయినాయి, అల్ఖైదా కానీ. సో అలాంటప్పుడు ఏంటి, ఇప్పటిదాకా ఏంటంటే పేదరికం వల్ల, లేకపోతే డబ్బులకు ఆశపడో, ఎవరైనా మత ఛాందస్వాదానికి ఈల్డ్ అయితే అలాంటి గ్రూపుల నుంచి కసబ్బులను తయారు చేసి జనం మీదకి తోలేవాళ్ళు. వాడికి ఒక రీజన్ ఉండేది వెనకాల. నా ఆకలి మీకు తెలియదు, నేను పడ్డ వేదన మీకు తెలియదు, ఒక హ్యూమన్ ఇంట్రెస్టింగ్ యాంగిల్ బయట నుంచి తెస్తారు. ఇవాళ అది లేదు. అలాంటి కసబ్బుల్ని 100 మందిని ప్రభావితం చేయగల వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్ని, అంటే ఒక డాక్టర్ని ఈ విషయంలో రాడికలైజ్ చేస్తే, ఫండమెంటలైజ్ చేస్తే, ఆ డాక్టర్ తన దగ్గరకు వచ్చే 100-200 మంది పేషెంట్ని తను చేయగలడు. అచ్చంగా ఒక యూనివర్సిటీలో 80% వాళ్ళు ఒక ప్రాంతం నుంచి, నిర్దిష్టమైన కశ్మీర్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళలో అందులో క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, తీగ లాగితే డొంకెళ్ళి టర్కీలో కదిలింది. ఆ డొంక టర్కీలో కదిలే ముందు బంగ్లాదేశ్, నేపాల్లో కూడా దాని కదలికలు కనిపించాయి. ఫైనల్గా టర్కీలో తేలింది. టర్కీ నుంచి ఫండింగ్ రూట్ అవుతోంది. ఎక్కడికి వస్తుంది? బంగ్లాదేశ్కి వస్తుంది, నేపాల్కి వస్తుంది. నేపాల్ నుంచి ఇక్కడికి ఈ టెర్రరిస్ట్ గ్రూపులకి వస్తుంది. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనం వచ్చింది ఒక ఇంగ్లీష్ సోషల్ మీడియాలో. రీసెంట్ సెక్యూరిటీ అసెస్మెంట్స్ బై ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ సజెస్ట్ ఎ quadrilateral alignment between among Turkey, Pakistan, Bangladesh and Nepal in covert operations, linking the Pakistan-based terror modules to all these countries. The white collar module cases in India have confirmed that the individuals arrested were in direct contact with their handlers and terror leadership in Pakistan. అయిపోయింది. నేరుగా వాళ్ళు పాకిస్తాన్లో ఉన్న హ్యాండర్స్తోనూ, పాకిస్తాన్ లీడర్షిప్తోనూ వాళ్ళు ఈ మొత్తం ఈ నెట్వర్క్కి సంబంధించి కాంటాక్ట్లో ఉన్నారు. హూ ఆర్కెస్ట్రేటెడ్ ద ప్లాట్స్ అండ్ ప్రొవైడెడ్ ఇన్స్ట్రక్షన్స్. అక్కడి నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళు క్యారీ అవుట్ చేసి, డాక్టర్ ఉమర్ నబీ చేసినా, లేకపోతే డాక్టర్ షాహీన్ చేసినా, వీళ్ళందరి ఇన్స్ట్రక్షన్స్ అక్కడి నుంచే వస్తాయి, పాకిస్తాన్ నుంచే. ఇంకా ఏం చెప్తున్నాయంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ దట్ టర్కిష్ ఫండింగ్స్ రూట్స్ విత్ ఇన్ బంగ్లాదేశ్ అండ్ నేపాల్ టు సపోర్ట్ ఎమర్జింగ్ మిలిటెంట్ గ్రూప్స్. టర్కీ ఫండ్ చేస్తున్నవన్నీ కూడా, ఈ నిధుల్ని ఫండ్ చేస్తూనే వస్తున్న ఈ రూట్స్ అన్నీ కూడా ఏంటంటే బంగ్లాదేశ్, నేపాల్లో వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. అక్కడి నుంచి భారత్లో ఉన్న ఎమర్జింగ్ మిలిటెంట్ గ్రూప్స్కి, లేకపోతే భారత్లో విధ్వంసం సృష్టించాలని కార్యకలాపాలు ప్రారంభించిన ఎమర్జింగ్ మిలిటెంట్ గ్రూప్స్కి ఇవి సహకరిస్తున్నాయి. Turkish intelligence is reportedly involved in financing certain activities and infrastructure for Islamist groups like Jamaat-e Islami in Dhaka. ఢాకాలో జమాతే ఇస్లామీకి అయితే టర్కిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీసే ఫండ్స్ రూట్ చేస్తుందిట, చాలా క్లియర్గా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, లాజిస్టిక్ సపోర్ట్ కూడా. ఫాలోయింగ్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ లైక్ ఆపరేషన్ సింధూర్ బై ఇండియా, దెర్ ఆర్ వార్నింగ్స్ దట్ పాకిస్తాన్ స్ట్రాటజికలీ ప్లాన్ టు షిఫ్ట్ సమ్ ఆఫ్ ఇట్స్ ఆపరేషనల్ టెర్రర్ బేసెస్ ఇంటూ బంగ్లాదేశ్ అండ్ నేపాల్. మనం ఊహించిందే. ఒకసారి ఆపరేషన్ సింధూర్ తర్వాత డిస్మాంటిల్ అయిపోయినాయి అన్నీ. ఏమేం క్యాంప్స్, టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్, యూనివర్సిటీలు ఉన్నాయి బహవల్పూర్లో కానీ, ఇంకా ఇతరత్ర పిఓకేను ఆనుకొని జైషే మొహమ్మద్, లష్కర్ ఏ తోయిబా, ఇంకా ఇతరత్ర గ్రూపులు, హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూప్స్కి సంబంధించిన. ఇప్పుడు ఏం చేసింది, చాలా టాక్ట్ఫుల్గా పాకిస్తాను బంగ్లాదేశ్, నేపాల్లో ఆ బేస్లను ఏర్పాటు చేసుకుంది.
అక్కడికి వెళ్తున్నాయన్నమాట టర్కీ నుంచి వచ్చే ఫండ్స్. వెళ్ళి అటు నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తున్నాయి. ఫండ్సు ప్రవేశిస్తున్నాయి, ఎమర్జింగ్ మిలిటెంట్ గ్రూప్స్ ప్రవేశిస్తున్నాయి. ఇది. ఆహ్, ఇండియన్ అఫీషియల్స్ లెక్క ప్రకారం ఏంటంటే పాకిస్తాన్, టర్కీ వాళ్ళు ఐడియాలజికల్‌గా కోఆర్డినేట్ అవుతున్నారు. అండ్ ఆపరేషనల్ యాక్టివిటీస్‌ని అక్రాస్ బంగ్లాదేశ్, నేపాల్ నిర్వహిస్తూ వస్తున్నారు. వాటికి కావాల్సిన ఫండింగ్ కూడా చేస్తా వస్తున్నారు. ఫండ్స్ గానీ, వెపన్స్ గానీ, ఎక్స్‌ట్రీమిస్ట్ ప్రొపగాండా ట్రాన్స్‌ఫర్డ్ ఇంటూ బంగ్లాదేశ్. అక్కడికెళ్ళి ఇప్పుడు మనకి నౌగామ్‌లో బయటపడిన ఒక జైషే పోస్టర్‌ని మన తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీనగర్ డాక్టర్ సందీప్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కదిలిన డొంక్ ఇది. సో, ఈ టెర్రరిస్ట్ ప్రాపగాండా అంతా కూడా అక్కడే ప్రింట్ అవుతోంది. అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఇదంతా కూడా టర్కీస్ గ్రోయింగ్ డిఫెన్స్ అండ్ పొలిటికల్ పార్ట్నర్షిప్ విత్ బంగ్లాదేశ్ అలాంగ్ విత్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ పాకిస్తాన్ ఈజ్ వ్యూడ్ బై ఇండియా యాజ్ అ సిగ్నిఫికెంట్ సెక్యూరిటీ కన్సర్న్ అని ఆ ఇంగ్లీష్ మీడియా కథనం రాసింది. అంటే టర్కీ ఈ మధ్యకాలంలో డిఫెన్స్ కోసం పెడుతున్న ఎక్స్పెండిచర్ కానీ, అలాగే బంగ్లాదేశ్లో ఉన్న పొలిటికల్ లీడర్షిప్తో ఉన్న పార్ట్నర్షిప్ కానీ, అలాగే స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ పాకిస్తాన్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే భారతదేశం గమనిస్తూనే ఉంది. ఇది ఒక అలార్మింగ్ సిట్యుయేషన్, ఒక సెక్యూరిటీ కన్సర్న్ని మనం మరింత దృష్టి పెట్టాలి, దీని మీద భద్రతా కారణాల మీద దృష్టి పెట్టాలనే దాని మీద పరిశీలిస్తోంది. ఎయిమ్డ్ ఎట్ ఛాలెంజింగ్ ఇండియాస్ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పొటెన్షియల్లీ డీస్టెబిలైజింగ్ ద రీజియన్. భారతదేశంలో ప్రత్యేకించి సరిహద్దు ప్రాంతాలుగా ఉన్న రాష్ట్రాల్లో ఒక అస్థిరత్వం, రాజకీయ అస్థిరత్వం సృష్టించడానికి, ఈ పొలిటికల్ అన్సర్టనిటీ క్రియేట్ చేయడానికి కావాల్సిన మత ఛాందస్వాదాన్ని బలంగా ఇంజెక్ట్ చేయడానికి టర్కీ వేసిన ప్లాన్ ఇది. దానికి సహకరిస్తున్న దేశాలు నేపాల్, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ ఈ 3 దేశాలకి పాకిస్తాన్ నేరుగా టర్కీ నుంచి ఫండ్స్ వస్తే మిగిలిన 2 దేశాల్లో నెట్వర్క్లు ఏర్పాటు చేసుకొని అక్కడ కొత్త గ్రూపుల్ని తయారు చేస్తుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే ఇటీవల కాలంలో యూనస్ మహమ్మద్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని, ఆయన మాటల్లో కొంత తెంపరితనం కనిపిస్తోంది. బంగ్లాదేశ్ మనం కరెక్ట్గా మన భారతదేశ సరిహద్దు నుంచి చూస్తే ఒక 25-26 కిలోమీటర్లు సిలిగురికి అక్కడ కడుతున్న ఒక ఎయిర్పోర్ట్, ఇదివరకు ఎయిర్ బేస్ ఉండేది. ఆ ఎయిర్పోర్ట్ కిందనే నేలమాళిగల్లో ఆయుధాలని దాచుకుంటానికి ఆ పక్కనే ట్రైనింగ్ క్యాంప్, టెర్రరిస్ట్ ట్రైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోవడానికి పాకిస్తాన్ ముందుకొచ్చింది. వాస్తవంగా ఈ కాంట్రాక్ట్ చైనా అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించాలనుకుంది. పాకిస్తాన్కి కాంట్రాక్ట్ ఇచ్చింది. పాకిస్తాన్ పనిలో పని ఎయిర్పోర్ట్తో పాటు టెర్రర్ క్యాంప్స్ కూడా నిర్మించుకోవడానికి కావాల్సిన సాధన సంపత్తిని అక్కడ సమకూర్చుకుంటున్నది మనకు బేసిక్గా ఉన్న సమాచారం. దానికి ఇది తోడవుతోంది, ఇది చాలా స్పష్టంగా. ఇక్కడ ఇంకా కనుక చూస్తే ప్రైమరీ హ్యాండ్లర్స్ అంటే మొత్తం మొన్నటి జరిగిన దానికి సంబంధించి ఎర్రకోట దగ్గర దాని ప్రైమరీ హ్యాండల్స్ పాకిస్తాన్లో ఉన్నారు. వాళ్ళ నెట్వర్క్ చాలా బలంగా ఉంది. అండ్ స్ట్రాటజిక్ అలైన్మెంట్ ఇన్వాల్వింగ్ టర్కీ అండ్ బంగ్లాదేశ్ యాజ్ ట్రాన్సిట్ ఆర్ లాజిస్టిక్ హబ్స్. సుదూర ప్రయాణాలు చేయాలి, టర్కీ నుంచి రావాలి భారతదేశానికి. మధ్యలో ఏంటి మరి ఉండాలి కదా, బంగ్లాదేశ్ని వాళ్ళు వాడుకుంటున్నారు, బంగ్లా భూభాగాన్ని వాడుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎస్ఐ ఇప్పుడు ఏం చేస్తుందంటే మేజర్ ఇంటర్స్టేట్ టెర్రర్ నెట్వర్క్ని వాళ్ళు ఛేదించబోతున్నారు, దాన్ని భగ్నం చేయబోతున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్స్ ఎందులో భాగంగా అంటే టెర్రర్ నెట్వర్క్స్కి వ్యతిరేకంగా, దీంతో పాటు అంటే కార్ ఎక్స్ప్లోషన్, ఢిల్లీలో జరిగిన కార్ ఎక్స్ప్లోషన్ దానికి సంబంధించిన దర్యాప్తు కూడా ఎస్ఐఏ చేస్తుంది, స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తుంది. ఓవరాల్గా ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే టర్కీ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఈరోజు నేపాల్ కానీ పాకిస్తాన్తో కలిసి భారత్లో మరి ఈ ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణకు. అండ్ ఇప్పుడు బంగ్లాదేశ్కి ఒక అడ్వాంటేజ్ ఏంటి, షేక్ హసీనా మన రక్షణలో ఉంది కాబట్టి, సో బంగ్లాదేశ్కి మన మీద గుర్రుగా ఉండడానికి ఒక కారణం మనం చేసిన, ఆ రోజు చాలామంది అంటుంటారు బంగ్లాదేశ్ విముక్తిగా ఆ రోజు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేసిన కృషి, మరి దానికి తగ్గ అక్నాలెడ్జ్మెంట్ ఇంతవరకు మనకి రాలేదేంటా అని. ఇదిగో వచ్చింది, టెర్రరిస్ట్ రూపంలో వచ్చింది. ఇలాంటి యూనస్ మహమ్మద్ లాంటి వాళ్ళ రూపంలో కూడా వచ్చింది. ఎనీహౌ భారత ఏజెన్సీలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి, వాళ్ళని ఎంచడానికి వీల్లేదు. ఇంత పెద్ద నెట్వర్క్ని జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో ఉన్న సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ సందీప్, మన తెలుగువాడు, ఆయన బ్రేక్ చేయగలిగాడు ఒక చిన్న వాల్ పోస్ట్ ఆధారంగా. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో నిఘా సంస్థలు కూడా చాలా అద్భుతంగాను వేగంగాను పనిచేసాయి. రిజల్ట్ చూద్దాం. ఇలాంటి నెట్వర్క్లు ఎన్నొచ్చినా వాటి నెత్తిన పెద్ద బండరా వేసి కొట్టడానికి మన దగ్గర నిఘా వ్యవస్థలు, భద్రతా బలగాలు ఉన్నాయి. డోంట్ వర్రీ.